నేను కలిసి తోటకూర కోస్తున్నాము. ఎలా వండాలో చూపిస్తాను, ఓకేనా? హెల్దీగా తోటకూర ఇంట్లోనే పెంచుకోండి. హెల్దీగా సాధ్యమైనంత వరకు కొన్ని కూరగాయలు ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ ముందుకి మరి ఒక ఆకుకూర గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అదేనండి, అందరికీ ఇష్టమైన తోటకూర. కొంతమంది తినడానికి ఇష్టపడరండి, కష్టంగా తింటారు. కానీ తోటకూరలో ఏ విటమిన్ చాలా బాగా ఉంటుంది. ఏ విటమిన్ కంటికి చాలా ఉపయోగపడుతుంది. రేచీకటి సమస్య ఉన్నవారికి కూడా తోటకూర తినడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆడవారిలో యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా ఖచ్చితంగా తోటకూర తింటే ప్రయోజనం ఉంటుందండి. తోటకూరలో సి విటమిన్ ఉంటుంది. తోటకూరలో సి విటమిన్ కొంచెం కొంచెంగా జ్యూస్ లాగా కూడా తాగొచ్చు. తోటకూరని చాలా మట్టుకు కుండీల్లో పెంచుకొని స్వయంగా తోటకూరని పండించుకొని ఇంట్లో కుండీలలో పండించుకొని తోటకూరని సింపుల్గా వండండి. ఆయిల్లో వేసి ఫ్రై చేయకుండా సింపుల్గా వండి ఉడకబెట్టుకొని కాస్తంత మసాలాలు వేయకుండా పోపు వేసుకొని సింపుల్గా తినేసేయండి. ఇంకొకటండి, తోటకూర నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నానండి. చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. దాన్ని కట్ చేసేయడానికి కూడా నా మనసు ఒప్పలేదు. కానీ తోటకూర అనేది చాలా ఇష్టంగా తినడానికి ట్రై చేయండి. తోటకూరలో చాలా రకాల విలువైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. విటమిన్లు, క్యాలరీస్ చాలా ఉంటాయండి. తోటకూరని ఇష్టంగా తినడానికి ట్రై చేయండి. తోటకూర అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తోటకూరని సాధ్యమైనంత వరకు ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.